విజయవాడలో మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 83 కోట్లు మాకు డబ్బు రావాలి. ఈ నిధులు రిలీజ్ అవ్వాలంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగాలి. ఇమీడియట్ గా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేశాం. ఆ సమావేశం జరిగింది. ఏదైతే డ్యామ్ సైట్కి సంబంధించి 57,940 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. దగ్గర 3 సంవత్సరాల సమయం తీసుకున్నారు వాళ్ళు. వెస్ట్ గోదావరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ఈస్ట్ గోదావరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, మమ్మల్ని ఎంత స్క్రూటినీ చేయాలో మా అధికారుల్ని, మా రెవెన్యూ అధికారుల్ని, మా ఇంజనీర్లని, మా ఇంజనీరింగ్ చీఫ్ని, మా సెక్రటరీలని, మా ప్రిన్సిపల్ సెక్రటరీని కొన్ని వందల సార్లు ఢిల్లీ పిలిపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీసులో విమానంలో వెళ్ళలేక కొన్ని వందల డాక్యుమెంట్స్ కూడా, వేల డాక్యుమెంట్స్ మేము ఢిల్లీకి ట్రైన్లో పంపించాం. పుంకాలుగా వాళ్ళు అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పాం. మేము ఆ ఇచ్చినవన్నీ కూడా దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R 33,225 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపితే, ఏ విధంగా ప్రధానమంత్రి గారు మీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు పెంచారని ఏ విధంగా మాట్లాడతారు? ఒక కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ R&R 33,225 కోట్లకి ఆమోదం తెలిపారు. అదేవిధంగా హెడ్ వర్క్స్ కి 11,388 కోట్లు, అదేవిధంగా రైట్ మెయిన్ కెనాల్ 4,476 కోట్లు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,644 కోట్లు, పవర్ హౌస్ 4,205 కోట్లు, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 57,940 కోట్లు 2013-14 లెక్కల ప్రకారం. అదేవిధంగా గతంలో 10-11 లెక్కల ప్రకారం 16,010 కోట్లు. ఇంత స్పష్టంగా వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ప్రధానమంత్రి గారు బాధ్యతారాహిత్యంగా మేము రేట్లు పెంచామని చెప్తారు, మేము ప్రాజెక్ట్ కాస్ట్ పెంచామని చెప్తారు. మీకు రాజకీయంగా మాట్లాడాలనుకుంటే 100 మాట్లాడండి, సమాధానం చెప్తాం. కానీ ప్రాణనాడి, జీవనాడి లాంటి లక్షలాది మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు, ఇవాళ ఆర్టీసీ బస్సుల్లోనే 11 లక్షల మంది రైతులు, రైతు కూలీలు, యువకులు, మీడియా మిత్రులు, ప్రజలు వెళ్ళారు. ఇంకా మన బస్సులు కాకుండా వ్యక్తిగతంగా అంతకన్నా ఎక్కువ మంది వెళ్ళారు. ఇన్ని లక్షల మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూశారా అంటే చెప్పని తెలుగువాడు లేడు. ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వంగా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది, 2019 జూలైకి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇస్తారు, మాకు నీళ్లు వస్తాయి, ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో రైతాంగం ముందుకెళ్తా ఉంటే మా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా, మా విశ్వాసం మీద దెబ్బ కొట్టే విధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఓట్ల తిట్ల దండకంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టుకొని ATM అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. మోడీ గారు, ATM ఇది కాదు, నర్మదా ప్రాజెక్టు మీకు ATM. నర్మదా ప్రాజెక్టు మీకు ATM లాగా ఉపయోగపడింది కాబట్టి పచ్చకామెరలాళ్ళకే లోకం అంతా అదే విధంగా కనపడుతుంది. ఇవాళ మీ రాష్ట్రాల్లో ఆ ప్రాంతంలో నర్మదా ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కానీ, నర్మదా ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ, లేకపోతే ఇష్టారాజ్యంగా ఎస్టిమేట్లు పెంచుకోవడం కానీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మీరుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు మీరు పూర్తి చేయలేకపోయారు నర్మదా ప్రాజెక్ట్. ఆ కక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 2019లో జూలైలో గ్రావిటీతో నీళ్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడారు. చాలా తప్పు మాట్లాడారు. నిన్న పోలవరం కాదు ATM, నర్మదా ప్రాజెక్టు మీకు ATMగా ఉపయోగపడింది. దాని అనుభవంతో మీరు ఇవాళ మా మీద పొరచల్తున్నారు.
తప్పు సరిదిద్దుకోమని ఇవాళ ATWగా ఎనీ టైం వాటర్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దుతా ఉన్నారు. డెఫినెట్గా 19 జూలైకి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు అవార్డు ఇవ్వటం కానీ, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇండియాకి భారతదేశం గర్వపడే విధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చరిత్రలోకి ఎక్కడం కానీ, ఒక బాధ్యత గల ప్రధానమంత్రిగా మీరెందుకు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాలా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారి కుమార్తె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ అనుమతులు సక్రమంగా లేవని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపాలని కేసీఆర్ గారి కుమార్తె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది. అట్లాగే రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ సమ్మతితో చెప్పినప్పటికి కూడా ఒరిస్సా ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేసింది. మళ్ళీ మార్చి నెలలో 2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొత్తగా భద్రాచలం వివాదాన్ని లేపటం, మణుగూరు పవర్ ప్లాంట్ వివాదాన్ని లేపటం, డ్యాంలో నీళ్లు నిలబెట్టొద్దు, డ్యాం ప్రాజెక్టు పోలవరం డ్యాం ప్రాజెక్టు పనులు ఆపాలని కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులేస్తే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో చేతులు కలిపి కేటీఆర్ గారిని లంచ్ భోజనాలకు పిలిచి 1000 కోట్లు రిటర్న్ గిఫ్ట్ ఏదైతే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పాడో ఆ 1000 కోట్ల కక్కుర్తిపడి కేసీఆర్కి సాష్టాంగ ప్రమాణం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా వెరవకుండా ఇవాళ ప్రజల మధ్యలోకి వచ్చి కేసీఆర్కి మనం తగ్గుండాలి, కేసీఆర్తో తగ్గుంటేనే కృష్ణా జలాలు మనకు వస్తాయి, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాయలసీమ ద్రోహిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పోతిరెడ్డిపాడు అడ్డం పడుతూ మచ్చుమర్రిలో తాగటానికి నీళ్లు మేము రాయలసీమకి ఇస్తున్నాం. రాయలసీమ ప్రాంతానికి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాలకి మంచినీళ్ళు వెళ్తా ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మచ్చుమర్రి నీళ్లు ఎందుకు ఇస్తున్నారు, రాయలసీమ పట్టిసీమ మచ్చుమర్రి నీళ్లు ఆపాలని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు, లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు కంప్లైంట్లు పెట్టి రాయలసీమకి నీళ్లు ఆపాలని, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఆపాలి, తెలుగు గంగకు అనుమతులు లేవు, అంద్రినివాకు అనుమతులు లేవు, గాలేరు నగర్కి అనుమతులు లేవు, మచ్చుమర్రికి అనుమతులు లేవని వాళ్ళు కంప్లైంట్లు పెట్టి కేసుల మీద కేసులు పెట్టి మమ్మల్ని ట్రిబ్యునల్ చుట్టూ మా అధికారుల్ని మమ్మల్ని తిప్పుతున్నారు. సుప్రీంకోర్టులో కేసులేసి సుప్రీంకోర్టు చుట్టూ స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు చుట్టూ తిప్పుతున్నారు. సగం టైం మా ఇంజనీర్లు, సగం టైం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము తిరుగుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వెళ్ళలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు చూడాల? ఎందుకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు చూసి మాట్లాడాల? లక్షలాది మంది తెలుగు వాళ్ళు చూసి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూడాల, ఎందుకు వెళ్ళలేదో రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నా. ఓ పక్కన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతం 4 జిల్లాలకి మచ్చుమర్రి ఆపాలని పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ, ఆంధ్రనివా, గాలేరు నగర్ మీద కంప్లైంట్ పెడతా ఉంటే దాని మీద నీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వు, రాష్ట్ర రైతాంగానికి వివరణ ఇవ్వు, రాయలసీమ రైతాంగానికి వివరణ ఇవ్వాలని, సమాధానం చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మన ప్రాంతానికి నీళ్లు రావటానికి, తాగునీరు ఇవ్వటానికి కూడా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి నాగార్జున సాగర్
లెఫ్ట్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయకుండా పక్కన నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి అడ్డం పడుతూ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఇవాళ మంచినీళ్లు విడుదల చేయడానికి కూడా అడ్డం పడి కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారంటే ఏ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో చేతులు కలిపి ఇంత దుర్మార్గంగా కుట్రలో కుతంత్రాలకి పాల్పడతా